మా జాతి ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలని భగవంతుడి గురించి అర్పించారు. మరి మేమే కదా. ఇప్పుడు మీకు దేశ రహస్యాలు ఎవరి దగ్గర ఉంటాయండి? నాకు ఒక విషయం నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. దేశ రహస్యాలు ఎవరి దగ్గర ఉంటాయి? మిలిటరీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నేను మహా తెలివైన వాడిని, నేను మహా తెలివైన వాళ్ళని, నాకు మంచి శరీరం ఉంది, నేను వెళ్ళి నాకు నాకు ఈ దేశ రహస్యాలు చెప్పండి అంటే వాళ్ళు ఊరుకుంటారా? దేశ రహస్యాలు మిలిటరీ వాళ్ళ దగ్గరే ఉండాలి. మరి ఇప్పుడు భగవంతుని కాపాడిన మా దగ్గర కదండి అర్చకత్వం ఉండాల్సింది. మరి మేము కదా మా ప్రాణాలను అడ్డొచ్చి ఎన్ని దేవాలయాలు బ్రాహ్మడు కాపాడింది తెలుసా అండి? కొన్ని దేవాలయాలకైతే కనిపించకుండా గోడలు కట్టడం, విగ్రహాలు అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టడం, ఎన్నో విధాలుగా. బ్రాహ్మడికి ఆయుధం ఏమైనా ఉందా? సరే ఇతరత్ర కులాలకైనా ఏదైనా ఆయుధం ఉంది, బ్రాహ్మడికి ఏం ఆయుధం ఉంది? ఒక పంచ కట్టుకొని యజ్ఞోవితం వేసుకోవడమే బ్రాహ్మణ ఆయుధం. అయినా కూడా మేము ధైర్యంగా నిలబడి భగవంతులను కాపాడుకున్నామా లేదా? మరి మా దగ్గర కదండి అర్చకత్వ వృత్తి ఉండాలి. ఇక్కడ మీరు కులం వ్యవస్థ అనేటువంటి తీసేయడం ద్వారా రెండు నష్టాలు ఉన్నాయండి. ఒకటి, భగవంతుడి యొక్క మాట ధిక్కారం చేసినట్టు. ఆయన చెప్పాడు ఇట్లా ఉండండి అని, అది మనం తప్పిన వాళ్ళమే కదా. ఇప్పుడు ఆయన బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రస్వామి అట్లా కొన్ని గుణాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని మనకి బ్రాహ్మడికి ఈ గుణము, వైశ్యుడికి ఈ గుణము, క్షత్రుడికి ఈ గుణం, శూద్రుడికి ఈ గుణం అని క్లియర్గా భగవద్గీతలో చెప్పుకుంటూ వచ్చాడు. అది తప్పడం వల్ల అటు మనం భగవంతుని తప్పు చేస్తున్నట్టు, రెండు ఇతర కుల వృత్తులన్నింటినీ కూడా వద్దని చెప్పినట్టే కదా. ఇప్పుడు అందరు కుల వృత్తులు మానివేయండి, చదువుకోండి, లేదా దేవాలయ అర్చకత్వంలోకి రండి అంటే వాళ్ళు ఇతర కులాలు మరి ఎవరు చేయాలి? నేను అడుగుతున్న క్వశ్చన్, ఇతర కులాల వాళ్ళ యొక్క వృత్తులు ఎవరు చేయాలి?